మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, హృదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయడం దీని వాక్య భాగము త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 10 ఈ విధంగా రాయబడినది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. భక్తుడైన సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలో జ్ఞానమును గూర్చి, అంటే జ్ఞానము యొక్క ఉద్దేశము, ఈ జ్ఞానము దేవుని యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడేది. జ్ఞానము 2 రకాలు, ఒకటి లోకానుసారమైనది, ఒకటి పరలోక సంబంధమైనది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిని నెరవేర్చలేదు. దేవుని దృష్టికి కావలసిన జ్ఞానము పరలోక జ్ఞానము. కాబట్టి ఇక్కడ జ్ఞానపు విందుశాల అనే మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏదైతే విందు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించవలసిన మానవుడు ఆ యొక్క పరలోకపు విందును పొందాలంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి భక్తుడైన సొలొమోను మహారాజు అంటున్న మాట, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది అన్నాడు. నివాసము అంటే ఒక కుటుంబముగా దాని యొక్క పునాదులను ఆ 7 స్తంభములనుగా, అనగా దేవుడు 7 ఆత్మలు కలిగిన సంఘాలను మనకి ప్రకటన గ్రంథంలో మనము చూడగలము. అంటే ఈ యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికను గుర్తు చేసేవిగా ఉన్నవి. కుటుంబ వ్యవస్థ అనేది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదై ఉండాలి. ఆయన మానవులను సృష్టించిన తర్వాత మరి అతడు ఒంటగా ఉండుట నరుడు మేలు కాదని తలంచి సాటి అయిన సహాయాన్నిచ్చి కుటుంబ వ్యవస్థనిచ్చి ఫలించి అభివృద్ధి పొందుడని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది అంటున్నాడు. ఈ యొక్క నివాసముగా దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా, ఆయన యొక్క గృహ నిర్వాహకులుగా మనం ఉండాలనే మాటను తెలియజేస్తూ, పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరుచున్నది. అంటే ఈ యొక్క విందుశాల, ఈ గృహము అనేది మనలను, మన యొక్క స్థితిగతులను అది ఏ విధంగా ముందుకు నడిపిస్తుందంట. దాని అంటున్నాడు, పశువులను వధించి ద్రాక్షారసము కలిపినది అంటున్నాడంటే మనము మన కొరకు ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ప్రభు ఉన్నాడు. ఆయన చిందించిన రక్తము చేత నేడు మనము విమోచింపబడి, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయనతో జీవించే వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది అంటున్నాడు. ప్రభు రాత్రి భోజనాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. తండ్రి తన శరీరమును, తన రక్తమును మనకి అనుగ్రహించి ఆయనలో మనలను పాలుభాగస్తులను చేశాడు. ఇక్కడ సొలొమోను మహారాజు ద్వారా దేవుడు తెలియజేసే జ్ఞానవచనాలు ఏంటంటే, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించి పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వానితో అది ఇట్లనుచున్నది అంటాడు. అపవాది సాతాను నాశనపుత్రుడు మరి జ్ఞానము లేని వారుగా, అంటే ఈ లోకానుసారంగా జీవించేవారు, దేవుని జ్ఞానాన్ని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారిని అది ఆకర్షించేది. ఈ లోకము మనుషులను ఆకర్షించి పాపమునకు, మరణమునకు నడిపించేది ఉంది. కాబట్టి ఈ లోక జ్ఞానానుసారంగా కాక
పరలోక సంబంధమైన జ్ఞానము చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత మనము జీవించాలి. కాబట్టి అక్కడ అంటున్నాడు, జ్ఞానము లేని వాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది అంటున్నాడు. ఏ జ్ఞానము అంటే నీవు పరలోక సంబంధమైన జ్ఞానంతో కాక భూ సంబంధమైన జ్ఞానము కలిగి దేవుని చిత్తానికి విరోధంగా నీవు ఒకవేళ ఉంటున్నావేమో, ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలనే విషయాన్ని చెప్తూ, తెలివిలేని వానితో అది ఇట్లనుచున్నది అంటున్నాడు. అంటే నీ ఆలోచన విధానములో, నీ తలంపులలో, నీ ప్రవర్తనలో దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నమైన ఆలోచనలు కలిగి నీవేదైతే తలంచి ఆలోచన చేసి నువ్వు నడుచుకుంటున్న విధానం ఉందో అది నిన్ను నిత్యత్వాన్ని నుండి దూరం చేసేదై ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తుడైన సొలొమోను మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానం చేయడి అంటుంది. అంటే ఈ ఆహారము, ఈ పానము ఎలాంటిదంటే మానవునిని పాపమునకు, మరణమునకు, ఇహ సంబంధమైన వాటి యందు, అంటే ఇది దేవుని యొక్క విందుతో కూడింది కాదు కానీ భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలను తీర్చేదిగా ఉన్నది. కాబట్టి అపవాది నాశనపుత్రుడు తాను మనలను పరలోకమునకు చేర్చకుండా, ప్రభుతో ఉండకుండా మరణానికి అప్పజెప్పేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానం చేయడి అంటూ, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయు మార్గములలో చక్కగా నడువుడి అంటున్నాడు. అంటే ఈ జ్ఞానము, ఈ తెలివి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేది అనే మాటని అపవాది నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. అంటే ఈ లోకంలో చాలా జ్ఞానవంతులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. అయితే వారి జ్ఞానము లోకానుసారంగానే తప్ప అది నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి నడిపించేది కాదు. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ పైనుండి వచ్చే జ్ఞానము దేవుని చేత, దేవుని ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. దానిని గూర్చి సొలొమోను మహారాజు అంటాడు, జ్ఞానము యొక్క మూలము అది ఎలాగొస్తుంది, ఏ విధంగా మనకు అది సంప్రాప్తి చెందుతుంది అంటే అంటాడు, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించిన వానికి అవమానమే కలుగును అంటున్నాడు. అపహాస్యకులు అంటే ప్రజలతోటి, మనుషులతోటి, లోకముతోటి జీవించువారు, దేవునితో కాక దేవునికి దూరస్తులై లోకానుసారంగా ఆనంద సంతోషాలు కలిగి ఉండేవారు ఎవరైతే ఉన్నారో, అపహసించేవారు అయితే ఉన్నారో, అట్టి వారిని గూర్చి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును అంటాడంట. అంటే వానికి చెప్పినా గాడు ఏంటి, వాడు వినడు కదా, తిరిగి అతడు దానిని ఏమాత్రము అంగీకరించని స్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అంటున్నాడు. అంటే దైవత్వాన్ని కాక, దేవుణ్ణి కాక, దేవుణ్ణి విడిచి లోకముతో, పాపముతో, ఇహ సంబంధమైన వాటి యందు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనే స్థితిలో ఏదైతే ఉన్నదో అది మనలను దేవుని యొక్క సన్నిధి నుండి దూరపరిచేదై ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంటున్నాడు. అపహాస్యకుని గద్దించక అంటున్నాడు. అంటే ఆడు నువ్వు ఎంత చెప్పినా వినడు. ఎందుకని? అతడు దేవుణ్ణి ఎరగనివాడు కానీ, దైవత్వాన్ని ప్రేమించని వాడుగాను, దేవుని యొక్క చిత్తాన్ని ఏమాత్రము అంగీకరించని వాడిగాను, ఇహమందుండు సంతోషంలో, ఆనందంలో వాడు ఉంటాడు. కాబట్టి నువ్వు వానికి ఏం చెప్పినా వాని ప్రయోజనం లేదని భక్తుడు చెప్తున్నాడు. అందుకనే అన్నాడు, అపహాసకుని గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించున్నాడు. ఒకవేళ నువ్వు వాడిని గద్దిస్తే ఆడు నిన్ను ద్వేషిస్తాడు, నీ మీద కోపంతో, నీ మీద పగతో ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా చేయక జ్ఞానం గల వానికి గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంటాడు. ఎవరైతే జ్ఞానం కలిగి, అంటే దేవుని వాక్యానుసారంగా ఉంటూ చిత్తానుసారంగా నడిచేవాడు ఉంటాడో వాడు వెంటనే దాన్ని అర్థం చేసుకుని దాని ద్వారా తనలో ఉన్న పాపము ఏదైతే ఉన్నో దాన్ని విడిచేవాడై ఉంటాడు. కాబట్టి జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంటున్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. తండ్రితో కుమారునికి, కుమారునితో మనకున్న ఈ ప్రేమను గుర్తు చేసేదై ఉంది. కాబట్టి అట్టి ప్రేమను కలిగిన వారముగా మనము ఇహమందు జీవించాలి. అంటే ఈ జ్ఞానము కూడా పరలోక సంబంధమైనదై
దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదై ఉండాలి అనే విషయాన్ని భక్తుడు సొలొమోను మహారాజు చెప్తూ అంటున్నాడు. అపహాసకుని గద్దింపకము, గద్దించిన వాడి నిన్ను ద్వేషించును, జ్ఞానం గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంటున్నాడు. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును అంటాడు. ఈ జ్ఞానము గలవానికి ఉపదేశం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన యందు పట్టుదల కలిగి వాక్యానుసారంగా జీవించువాడు, పరసంబంధమైన వాటి యందు మనసు కలిగిన వాడు దాన్ని అర్థం చేసుకుని మరింతగా దేవుని యొక్క ఉద్దేశాల యందు జీవించువాడై ఉంటాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధిని అంటున్నాడు. దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని, ఏ వాక్యమైతే ఆది అందు ఉండదో ఆ వాక్యము మన మధ్య కృపాసత్య సంపూర్ణగా ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడి మనము సత్యములో నడిచేటట్లు, నీతిగా జీవించేటట్టు దేవుడు మనకి తన వాక్యాన్ని అందించున్నారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యానుసారంగా మనము జీవిస్తూ పరసంబంధమైన, పరలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. దాన్ని ఉద్దేశించి చివరిగా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, నీ దేవుడైన యెహోవాని నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదని దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆ విశ్వాసములో మనం జీవించినప్పుడు మన ఎడల తన కృపను విస్తరింపచేయబడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాని ఎదుట జ్ఞానముకు మూలము అంటున్నాడు. ఈ జ్ఞానము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా మనకి అది అనుగ్రహింపబడుతుంది, అది మనం పొందుకుంటాము. ఇది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. ఈ పరిశుద్ధ వివేచన అంటే దేవుని గూర్చిన తెలివి, అంటే దేవుని గూర్చిన ఆలోచన. నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో, దేవుడి నీ పట్ల చేయబోయే కార్యాల విషయంలో నీవు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఆలోచన కలిగి విశ్వాసంలో కొనసాగుతావో అప్పుడు నీ హృదయంతరంగాలను బట్టి ఆయన నిన్ను స్థిరపరచువాడు, బలపరచువాడు, నీకు తన నిత్యత్వాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన జ్ఞానము చేత దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారై ఉండాలి. అందుకనే భక్తుడైన సొలొమోను మహారాజు దేవుడైన యెహోవా ఇచ్చిన సమస్తమైన వాటిలో దేవుణ్ణి తాను కోరింది ఏంటంటే, దేవా నీ ప్రజలైన వారిని ఏలుబడిచ్చేటకు నాకు బుద్ధి జ్ఞానములు దయచేయమని దేవుణ్ణి అడిగాడు. కాబట్టి ఆ విధంగా ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలంటే మనము దేవుని సన్నిధిలో అడిగి ఆయన ద్వారా పొందుకుని ఆ విధంగా జీవించి ఆయన యొక్క రాకడలో ఆయనతో యుగయుగాలు జీవించే వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, అవును నాయన, మేము నిన్ను ప్రేమించినట్లు నీవు మెడతట మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను మాకు కనుపరిచి మా దోషముల నుండి, మా పాపములను మమ్మల్ని విడిపించడానికి నీ కుమారుని మా కొరకు పంపించి ఉన్నావు. అవును, మా పాపముల నుండి, మా అతిక్రమముల నుండి మమ్మల్ని తప్పించి మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని రక్షించడానికి నీ రక్తాన్ని చిందించి నీతిమంతుడమైన నీవు అనీతిమంతులమైన మా మీద నీ రక్తాన్ని ఉంచి నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా నేడు విమోచింపబడి నీతో పాటు నీ నిత్యరాజ్యంలో జీవించే కృపను మాకు ఇచ్చావు. కాబట్టి నాయన, లోకానుసారంగా కాక పరలోక సంబంధమైన దేవుని జ్ఞానమందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారై ఉండాలని నీ వాక్యము తెలియజేస్తుంది. భక్తుడైన సొలొమోను మహారాజు తెలియజేసినట్లు, దేవా ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకృతమో అది తెలుసుకుని ఆ ప్రకారం జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి దినం జరుగుతున్న వివాహ కార్యక్రమంలో బిడ్డలపై నీ కృపనుంచండి. ఇది కుటుంబాలను బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించండి. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని అడుగుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి అవసరాల సహాయం దయచేయండి. నీ తోడ్పాటు, నీ తోడు దీవెన దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను నీ కృపలో బలపరిచి దీవించి నీ నీతి న్యాయం అనుసరించి దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, దినమంతా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని
యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో కదుసులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.